నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్కు స్వాగతం. కొనసాగుతున్న మెంతుల సేద్యం. దేశంలోని ప్రముఖ మెంతుల ఉత్పాదక రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్లలో మెంతుల సేద్యం జోరందుకున్నది. అయితే పంట విస్తీర్ణం అంచనా వేసేందుకు సుమారు 15 రోజుల సమయం పట్టగలదు. గత వారం ఉత్పాదక రాష్ట్రాలలోని మార్కెట్లలో నిల్వ వ్యాపారుల ద్వారా సరుకు విక్రయాలు పెరిగినందున ధరలకు కళ్లెం పడింది. మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో గత వారం 6 నుండి 7,000 బస్తాల మెంతుల రాబడిపై సాధారణ రకం 5,100 నుండి 5,300, మీడియం 5,400 నుండి 5,700, నాణ్యమైన సరుకు 5,800 నుండి 6,200, బోల్డు సరుకు 6,500 నుండి 6,800. జావ్రాలో 7 నుండి 8,000 బస్తాల రాకపై సాధారణ రకం 5,300 నుండి 5,400, మీడియం 5,600 నుండి 5,800, నాణ్యమైన సరుకు 6,800 నుండి 7,000. పాప్డా నాణ్యమైన సరుకు 7,500 నుండి 8,000. మందసోర్లో 1,500 బస్తాల రాకపై సాధారణ రకం 5,300 నుండి 5,400, మీడియం 5,500 నుండి 5,600, నాణ్యమైన సరుకు 6,000 నుండి 6,700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుజరాత్లోని రాజ్కోట్లో 800 నుండి 900 బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం 4,750 నుండి 5,250, మీడియం 5,300 నుండి 5,750, నాణ్యమైన సరుకు 5,800 నుండి 6,250. మరియు రాజస్థాన్లోని కోటా, రామంజ్ మండి, నోఖా మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 1,000 నుండి 1,200 బస్తాల సరుకు రాబడిపై సాధారణ రకం 5,000 నుండి 5,100, మీడియం బెస్ట్ 5,300 నుండి 5,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తగ్గిన కలోంజీ ధరలు. గత వారం గిరాకీ లేనందున కలోంజీ ధరలు 300 నుండి 400 క్షీణించాయి. మధ్యప్రదేశ్ని నీమచ్ మార్కెట్లో 1,400 నుండి 1,500 బస్తాల కలోంజీ రాబడిపై సాధారణ రకం 14,500 నుండి 15,000, మీడియం 16,000 నుండి 17,000, నాణ్యమైన సరుకు 18,000 నుండి 18,500, సాటెక్స్ 19,000 నుండి 19,200. జావ్రాలో 100 బస్తాల రాకపై సాధారణ రకం 13,000 నుండి 14,500, మీడియం 15,500 నుండి 16,000, నాణ్యమైన సరుకు 18,500 నుండి 19,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.